నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన స్థానిక ఎస్ఐ రామ్లాల్ నాయక్ ఆయన మాట్లాడుతూ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని, మత సామరస్యాన్ని కాపాడాలని, ప్రతి మతాన్ని గౌరవించి అన్నదమ్ముల వలె కలిసి జరుపుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కల్పించరాదని ఆయన తెలియజేశారు. ప్రజలకు సేవ చేస్తున్నారు అంటే ఏ ప్రభుత్వ శాఖ అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతీయతత్వం అన్ని సమ్మిళితంతో చేసే మా కర్తవ్యంలో భాగంగా ప్రజలకు శాంతి చేకూర్చాలి, పీస్ఫుల్గా ఆ ప్రొసెషన్ కానీ ఆ పండుగ జరగాలి, అన్ని మతాల వారికి మా సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళు మంచి జరుపుకోవాలన్న ఉద్దేశంతో మా మైండ్లో ఉంటుంది. అది పోలీసులో నాటుకున్న అదొకటి ఉంటుంది. కాబట్టి దయచేసి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ప్రశాంతలతో శాంతియుతంగా చేశారో ఈ సంవత్సరం కూడా మమ్మల్ని సహకరిస్తూ ఒక గంట లేట్ అయినా పర్వాలేదు, ఒక 100 మీటర్ పెరిగిన దూరం పర్వాలేదు, ఒక 50 మంది దాంట్లో యాడ్ అయినా పర్వాలేదు, బట్ మన లక్ష్యం అనేది ఒకటే శాంతియుతంగా జరుపుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిరంజీవి సినిమా, ఠాగూర్ సినిమా అది వేరే సినిమాలో ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. వాడు ఒకటి పని చేస్తే ఆ పనిని ముగ్గురు చేస్తారట. ఠాగూర్ కదా, ఆ ముగ్గురు మళ్ళీ +3 అవుతారు, అంటే 9 మెంబర్స్ అవుతారు. 9 + 3 27 అవుతారు. అట్లా మనం తక్కువ మంది మీటింగ్ వచ్చినప్పటికీ కూడా మనం మన ఫ్రెండ్స్కి కానీ మన కులం వాళ్ళకి కానీ, మన పక్కింటి వాళ్ళకి కానీ, మనతో పాటు వస్తున్నటువంటి ఆ భక్తుడితో సహా అలా కొద్దిగా ఏమైనా చేస్తున్నా కూడా మనం కలిసికట్టుగా చేసుకొని కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. మన సాహెబ్ అన్న చెప్పినట్టు ఎదుటివారికి మనం స్నేహం, సోదరభావం ఉండాలా. ఎదుటివాడు ఇబ్బంది పడుతుంటే, మన ఆకలితో ఉంటే కూడా మనం వారికి పడనీయకుండా మనం కూడా ఒక్కొక్క సందర్భంలో కలిసి ఉండాలా, వాడికి చేయూతనివ్వాలని చిన్న సారాంశంలో చెప్పింది. చాలా మంచి వాక్యం అది. మనందరం కోరుకునేది కూడా అదే. శాంతి, ప్రేమతోనూ ఎదుటివాడికి మనం అవకాశం ఇస్తే అతను ఖచ్చితంగా మనకు అదే అవకాశం ఇస్తాడు. అప్పుడే సోదరభావం ఉంటుంది, అప్పుడే సమాజంలో మంచి జరుగుతుందనే ఉద్దేశం చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి దయచేసి మీరందరూ, నేను కూడా కొత్తగా వచ్చినాను కాబట్టి మీరందరూ స్వాములు, మీరు కూడా ఒక స్వామి దాదాపు ఒక 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీరందరూ యూత్ పిల్లలు కాబట్టి. ఇంకొక సందర్భం ఏంటంటే, మనం పండగ ఊర్లో చేస్తాం, కానీ మన పిల్లలు ఏం చేస్తారు, హైదరాబాద్లో వేరే ప్రాంతాల్లో స్థిరపడతారు. వాళ్ళకి ఏమంతా తెలియదు. మనమేమో గ్రామీణ స్థాయిలో ఉంటాము, మనం మంచిగా చేద్దాం అనుకుంటాం. ఎక్కడో చుట్టాల మార్గం అన్న వస్తాడు, లేదంటే హైదరాబాద్ నుంచి వేరే దగ్గర నుంచి మన బంధువులాగా కానీ, మన ఇంటోడు కానీ, మన ఊరోడు వస్తాడు. వాడు ఏం చేస్తాడంటే కొద్దిగా ఎంగ్జైటీ ఫీల్ అయ్యి ఏదేదో జరగదని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా న్యూసెన్స్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఏమైనా చిన్న ఇన్సిడెంట్ ఉన్నా కూడా అడ్వాన్స్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన పోలీస్ స్టేషన్లో పీస్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ మీటింగ్కి వచ్చిన గ్రామ ప్రముఖులకు, వివిధ మతాల పెద్దలకు, యువకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సార్, మా దగ్గర ఏ పండుగ జరిగినా కుల మతాలకు అతీతంగా అందరం కలిసి కట్టుగా చేసుకుంటాం. ఈ పీస్ మీటింగ్ పెడితేనే ఇట్లా పీసీ మీటింగ్ పెడతారా అనిపిస్తుంటుంది, కానీ మాకు పండుగలు కామన్గా అందరము మా పండుగలకు అంతా రోడ్డు నిలబడి ఇష్యూ చేస్తుంటారు. డాక్టర్ సాబ్ ఇంటికి పోతాం, అందరం ఒకరినొకరు కలుసుకుంటూ ఉంటాం. వాళ్ళ పండుగలకు మేమంతా ఇంటికి దగ్గర వెళ్ళి అందరినీ కలుస్తూ ఉంటాం, పెద్దవాళ్ళంతా కలుస్తాం. ఇక్కడ ఎటువంటి అలజడి కానీ ఎటువంటి సమస్యలు కానీ ఇక్కడ తెలియజేస్తారు. మేము యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా, కుల పెద్దలుగా కూడా హామీ ఇస్తున్నాం. మా తరపు నుంచి కూడా మంచిగా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా నేను దాదాపు 38 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మిగతా సోదరులు అందరూ కూడా సహకరిస్తారు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఏదో అరకొర ఏమన్నా ఉన్నా కూడా మా ఆర్గనైజ్ చేస్తే దాన్ని అక్కడికక్కడే సర్దు మణిగేటట్టు చేసి అందరినీ సంధానించి పంపిస్తారు. ఎప్పుడు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ఇక ముందు కూడా జరగకూడదు. ఏ అరమరికలు లేకుండా అందరం కూడా అన్ని పండుగలు సామరస్యంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. చేసుకుంటూ ఉంటాం. ఇందులో భాగంగా మన PS లిమిట్లో ఒక 2 విలేజెస్ ఉన్నాయి మనకి.
అందరి కులమతాలకు అతీతంగా మనందరం ఒకరి పండుగను ఒకరు గౌరవించుకుంటూ వస్తున్నాం అనేది శాంతి భద్రతల విషయంలో పోలీసు వాళ్ళకు అందరూ సహకరిస్తూ ముందు వరుసలో ఉంటారు. కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా మనం మీతో కమ్యూనిటీ ఎల్డర్స్తో ముస్లిం కానివ్వండి సోదరులు కానివ్వండి, హిందూ సోదరులు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అంతా మనమే అనుకొని ఒక సందర్భం వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా చేద్దామనే మంచి ప్లాన్తో చిన్నపాటి ఎస్పీ మేడం చెప్పింది. అందరి ఎల్డర్స్ని పిలిపించి ఒకసారి మాట్లాడాలని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమం కమ్యూనిటీ చిన్న మీటింగ్ పెట్టమని చెప్పింది. కాబట్టి మనందరం ఒకరి పండుగను ఇంకోరు కూడా కోఆర్డినేషన్తో చేసుకొని ముందుకు పోదామనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రేపటి హనుమాన్ జయంతిని సోదరులు ఎవరైనా మాట్లాడాల్సిందే కోరుతున్నాను.